భాస్కర్ను కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వీరిద్దరిని సన్మానించడానికి కథానాయకులు ఉలిశెట్టి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. యాక్టర్ పిచ్చాలంటే తెలుసా, సన్మాన్ కంటే ముందు స్కిట్ వేస్తానంటున్నాడు ఆయన, వదిలేలేదు సార్. అసలు మీరు తగ్గొద్దు. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి, అందరికి నమస్కారం. నన్ను ప్రెసిడెంట్గా గెలిపించినందుకు అందరికి ధన్యవాదాలు. ఏడి మా పని మనిషి దాసు, దాసు రామయ్య దాసు. మా జనాలందరూ నన్ను ప్రెసిడెంట్గా గెలిపించారు. నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు. ఏమనిపిస్తుందండి, రేపు ఎలక్షన్గా ఈ వేళ నైట్ మీరు పంచిపెట్టారు కదండి, మనిషికి 500 రూపాయలు పంచిపెట్టారు. అవును, అంతే కదండి బాబు. ఆడోళ్ళకి ఒక చీర కూడా ఇచ్చారు. అవునయ్యా. కానీ మీరు ఎన్ని నోట్లతోనే ఎక్కారండి మీరా? అవును నిజమే. నేను అనుకున్నాను అదేంటయ్యా, అన్ని చేశాను, ఊరికి రోడ్లు వేసాను, నీళ్ళు ఇచ్చాను, చాలా చేశాను, కానీ కేవలం ఒక 2 ఓట్లతోనే గెలిచాను. ఏంటంటావు? ఆ 2 ఓట్లు ఎవరై అనుకున్నారండి? ఎవరి అంటావు? నీవా? అబ్బబ్బబ్బబ్బా, మీకు తెలియని విషయం ఏంటంటే, ఏంటి? మాకు మీ ఎక్స్పోర్ట్ వాళ్ళు 10,000 రూపాయలు ఇస్తామన్నారండి. 10,000 రూపాయలు ఇస్తానారంట. నేను మా ఆవిడే మీ ఉప్పు తిన్నాం గనక వాళ్ళకి దగ్గర మేము డబ్బులు తీసుకోకుండా మీకు వేసేసామండి ఓట్లు. దాసు చూసారంటే ఏంటి, ఇలాంటి పనులు ఉంటే మనకి ఎప్పుడు మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ, మా ఉప్పు తిన్నందుకు చాలా మంచిదయ్యా. అలాగే ఏంటి ఈ మధ్య మా కొబ్బరికాయలు దిగుబడి బాగా తగ్గింది ఏంటి దాసు? తగ్గుతాయండి మరి, ఈ వర్షాలు సరిగ్గా పడతలేదు కదండి. అవును, అది కాపు తగ్గిపోయిందండి. మీకే కాదండి, అందరికీ తగ్గిపోయింది. ఏమోనయ్యా, 10 రూపాయలు కాయినప్పుడు రేట్ ఉన్నప్పుడు 4,000 కాయ దిగదండి. ఇప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు రేట్ అయినప్పుడు కేవలం 2,000 కాయ దిగుతుంది. ఏంటంటావు? 2,000 పట్టదు కదండి. అవును, అది సరిపోయింది కదండి. అంతకుముందు తక్కువ రేటు, ఇప్పుడు ఎక్కువ రేటు, ఇది సరిపోయింది కదండి బాబు. ఏం సరిపోయింది అయ్యా, మందులు వేసి బోల్ పనులు చేయించి ఏం సరిపోయింది. అయినా నాకు ఒక విషయం తెలిసింది, మా కొబ్బరికాయలు మొత్తం కాయలన్నీ సగం నువ్వే తాగేస్తున్నావని తెలిసిందే. అయ్యి బాబా అలాగంటారంటాడు బాబు. మీ అబ్బాయి గారు ఉన్నారు కదండి. అవును, ఆయన ఇంకో 4 స్నేహితులను తీసుకొచ్చి ఎక్కడికని పిలిచి చెట్టెక్కించి మొత్తం కాయలన్నీ తీసుకుని బొండాలు తాగేస్తే నా మీద పడిపోతారేటండే బాబా. దాసు నువ్వు అలాంటి చేసి నాకు చెప్తే ఉండాలయ్యా. నా మీద ఉన్న ప్రేమ అబ్బాయి మీద చూపించడం కాదు, నువ్వు అప్పుడప్పుడు నాకు చెప్తూ ఉండాలి. సరే గానీ నువ్వు పక్కేంటి, కానీ అమెరికా నుంచి మా అమ్మాయి అల్లుడు వస్తున్నారయ్యా. ఏంటి మీ అడ్డుగారు వస్తారా? అవును. అయ్యి బాబోయ్, రాంబాబు గారు నాకు బాగా తెలుసండి. అబ్బో, నీకు బాగా తెలుసు అంటావు? తెలిసి ఏంటంటే బాబు, మొన్న వచ్చినప్పుడు ఆయనకి మందంటే చాలా ప్రాణం. ఏంటి మల్లుకి మందంటే ప్రాణమా? అవునండి. సరే సరే కానీ బాగా గుచ్చేస్తూ ఇదిగో ఈ 500 తీసుకెళ్ళి మందు బాటలు అట్టుకొచ్చాయి. ఏంటి 500 తోటి మందు వస్తుందా? నీకులాగా నాకులాగా చీపిలు ఎక్కడ తాగారండి. ఓకే, మరి ఏం తాగుతారు? బ్రాండ్ తాగుతారు. బ్రాండ్ ఎంత లేదన్నా టేబుల్ ఉంటా చూసారా? అవును, 4,000 రూపాయలు ఉంటదండి. 4,000 రూపాయల? అంతేకాదండి, నంచుకుంటాక ముక్క కావాలండి. తీసుకురా, ఇంకో 200 తీసుకో. అందులోను తెల్లకోడి తినరండి. మరి ఏంటి తింటారు? నాటుకోడి తింటారండి. మళ్ళీ నాటుకోడి అందులోకి? అందులోను 2 రకాలు ఉంటాయండి. ఏంటి అందులోను మళ్ళీ 2 రకాలు? పెట్ట ఉంటదండి, పుంజు ఉంటదండి. పుంజు అయితే వాతం కదండి, అందుకని పెట్టనే తింటారన్నమాట. నీకే బాగా తెలుస్తున్నాయే మా అల్లుడు గురించే. పోలే అయితే కాదు, కానీ నాకు డౌట్, కొంపదీసి ఊరు చివర హోటల్లో మంగ తాయి ఉంటది, తను ఏమైనా పరిచయం చేసామండి కొంపదీసి? అయ్యో బాబు, అంత మాట అన్నారేంటాడు బాబు మీరా? ఆ సుబ్బయ్యమ్మ దగ్గరికి పంపు చెట్టు దగ్గర మీరు వెళ్తున్నారు కదండి. అవును వెళ్తున్నాను.
అని మీరు చెప్తున్నారు కదండి అవన్నీ అందరు చెప్పాలా నోర్మి ఎక్కడేం మాట్లాడో తెలియదు నీకు నోర్మి కాదండి మీ అల్లుడు గారు శ్రీరామచంద్రులు ఎట్లంటే బాబా అది అలాంటి శ్రీరామచంద్ర ఎంతమంది తగులుతారయ్యా నాకు తగిలింది నా అదృష్టం సరే గాని మళ్ళీ మా అల్లుడు గారికి ఇదిగో ఈ 4,000 తీసుకో ఇంకో 1,000 ఎక్కువ తీసుకుని తీసుకొచ్చి సాయంత్రం పాక దగ్గర కూర్చోబెడతావు కదా అప్పుడు నేను కూడా వచ్చి అంటే ఎప్పుడు మనం చీప్ లెక్క తాగుతాం కదయ్యా మీరు కూడా తాగుతారంటే మేము కాదంట పెట్టాడు బాబా ఒక డ్రాప్ అది సరిపోని కాదండి చూసారండి రాయుడు గారి తాలూకా ఓ రాయుడు మెరిసిపోతుందండి అందులోనూ నన్ను యాడ్ చేయమన్నారండి శ్రీనివాసరావు గారు మిమ్మల్ని వెళ్ళానండి చేసావా భయ్యని వర్షం కురిచేస్తుందండి ఏం చేసావు నేను అనుకున్నాను ఈ వర్షం కురిచేస్తుంది కదా ఇంక షూటింగ్ ఉండదు కదా ఏదో ఆయనకి పలకరించేసి వెళ్ళిపోతారు కదా అని వెళ్ళానండి అవును అన్నావు నువ్వు కూడా ఫోన్ చేసి నాకు వచ్చేస్తాను అన్నావు ఉండిపోయావు కదా కాదండి బాబు ఆ వర్షం పడతానే ఉంది అక్కడ షూటింగ్ తీస్తానే ఉన్నాడు హీరో హీరోయిన్ అండి ఆ నీటిలో పడిపోయి అలా తీస్తానే ఉన్నారు అదయ్యా మరి అనుకున్నాను బాబు అయ్యి బాబు మన హైదరాబాద్ లో అయితే పుట్టుకుని మానేస్తారు కెమెరాకు వర్షం పడిపోతుంది అనుకుంటారు కదండి అనుకున్నా మరి ఇక్కడ అలా జరగలేదండి మరి షూటింగ్ వర్షాన్ని కూడా జరిగిపోతుందండి అది తక్కువ టైంలో సినిమా తీసిన ఘనత ఎవరికి మరి మన శ్రీనివాసరావు గారికి దక్కుద్దండి మరి ఇందులోనూ ఒకటి ఉందండి చెప్పు సముద్రంలోకి వెళ్ళాం కదండి అవును ఆ పక్కనండి అన్న చెల్లి గట్టు అంటారు కదండి ఉంది కదా ఆ పక్క ఈ పక్క వచ్చి వాగల్లోను ఎలా ఎగిరి పడుతుందండి అక్కడ తీసుకెళ్లారు కదా అవును నువ్వు చెప్పేదంటే టైర్లలో వచ్చిందా టైలర్లో వచ్చే ఉంటదేమో కానండి చెప్పేదేనండి వెళ్తుందా అక్కడికి వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళి కింద పడుతుందండి అప్పుడు పై పేనాలు పైన పోయినాయండి ఆ శ్రీనివాసరావు గారు నేను అందరూ పట్టుకొని పడిపోయారా పడిపోవటం అంటే దాంట్లో పడ్డాం కాబట్టి బతికిపోయాము మరి పొరపాటున నీటిలో పడుంటే వెళ్ళిపోయి ఒడవే ఉండండి దాసు అడిపోయేదంటే బాబు దాసు నీ 2 రోజులు ఉండాలయ్యా మీ 2 రోజులు మా శ్రీనివాసరావు ఉండి ఇప్పుడు ఎన్నో 2వ సినిమా కాదు ఇంకొక 98 సినిమాలు తీసి ఇదే స్టేజీ మీద ఇదే ఎంతో మనం ఇంకోటి చెప్తున్నానండి మా ఊర్లో గొడవలమ్మ దేవత ఉందండి నా చిన్నప్పుడు 13 సంవత్సరాల వయసులో ఆ అమ్మవారిని కళ్ళారా నేను చూశానండి తెలుసండి అప్పుడు మా ఊరు కరెంట్ లేదండి పెట్రోమాక్స్ లైట్లు ఉన్నాయి అప్పుడు నేను చూశానండి అమ్మవారిని ఆ అమ్మవారి ఆశీర్వాదం ఆయనకి ఎప్పుడూ ఉంటుందండి కారణం ఏంటంటే వారు అమ్మవారి తల్లి గురించి కూడా తీశారు కదండి అవును అయ్యో ఆయనకి చాలా ధన్యవాదాలండి ఎంతమంది నిజంగా అంటే నేను చూశాను శ్రీనివాసరావు గారు నిజంగాను ఎంతమందికి ఎవరు ఛాన్స్ ఇస్తారు చెప్పండి మన క్లాస్మేట్లు అనుకుంటాం డైరెక్టర్లు అనుకుంటాం కానీ ఎవరు సార్ ఒక ఛాన్సెస్ మనం వెళ్ళామనుకో ఎన్నో కష్టాలు పడ్డానయ్యా ఉండవయ్యా అంటారు అలా కాదు ఇప్పుడు మన కళాకారులకి అలాగే మ్యాస్టర్లకి కాకేసి మరి నిజంగా క్యారెక్టర్లు ఇచ్చారంటే నిజంగా యూఆర్ గ్రేట్ సార్ నిజంగా ఒక ప్రొడ్యూసర్గా ఒక హీరోగా చేయటువంటి మా మాటలు అసలు కష్టంగా నిజంగా సూపర్ నిజంగా మన రాయుడు గారి తాలూకా సూపర్ డూపర్ హిట్ అయ్యి నిజంగా ఇక్కడే మనం పండుగ చేసుకోవాలి ఖచ్చితంగా ఆ గొడవలమ్మ మంకడమ్మ దేవతే దీవిస్తుందండి బాబు థ్యాంక్ యూ మా సత్తు గొడవలో హీరోలు వచ్చారంటే మాకు ఎంత ఆనందం అండి అక్కడే పుట్టామండి బాబు మేము కూడాను వాళ్ళు ఎంతో పైకి ఎదగాలని నా దేవుని గ్రోత్ ప్రార్థిస్తున్నామండి బాబు నేనైతే ఈ సినిమాలో మిస్ అయ్యని చెప్పి చాలా ఫీల్ అవుతున్నాను సార్ 3rd సినిమా మటుకు మర్చిపోకూడదు మీకు మాకు మామూలుగా ఉండకూడదు మరి చెప్తున్నాను తప్పకుండా రెడ్డి గారు ఇలా అందరికి ఒక డౌట్ ఉందండి డౌటా ఇప్పుడు నావే ఒరిజినల్ కదా చాలా డౌట్ లో ఉన్నారు వాళ్ళు ఇది ఒరిజినల్ కదా ఒకసారి చెప్పండి వాళ్ళకి చూడండి ఒకసారి చూడండి తీసుకెళ్తారా షాపులు కట్టేసి ఉంటాయి ఒరిజినల్ కాదని అడుగుతున్నారు వాళ్ళు ఒరిజినల్ అండి ఒరిజినల్ చూడండి ఒరిజినల్ పక్కన కూర్చోబెట్టుకోండి అందరూ కూడా లేదు నేను నాకు బాడీ గార్డు బయట ఉన్నారండి ఉన్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా మన నరసాపురం గ్రామం నిజంగా ఈ స్టేజ్ మీద రావడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ అందరికి కూడా ధన్యవాదాలు నా పేరు గోల్డ్ రెడ్డి తప్పకుండా నేను కూడా ఎన్నో సినిమాలు చేశాను అలాగే మన శ్రీనివాస్ గారు కూడా ఇప్పుడు నరసాపురం ఇప్పుడు వైజాగ్లో చేసి నిజంగా ఇక్కడ సినిమా తీసి ఇలాగ ఇంత పబ్లిసిటీ చేస్తుంటే చాలా హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నిజంగా ఈ సినిమాలు చేయలేదు అన్న ఒక బాధ నాకైతే తీరింది నిజంగాను దీన్ని గుండెల్లో పెట్టుకు చూసుకుంటాను మీరు ఆల్రెడీ వెళ్ళి ట్రైన్లోనే మాకు ప్రమోషన్ చేసేసారు స్టార్టింగ్లోనే థ్యాంక్ యూ సో మచ్
అందరూ చేసిన ఒక ఎత్తు సార్, నేను చేసిన ఒక ఎత్తు చూసారా, వందే భారత్ అంతే, అలాగే ఉంటుంది. గోల్డ్ రేట్ అంటే అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.